హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. సో, ఈరోజు మన ముందు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారనమాట, జనరల్ సర్జన్. ఆయనతో ఒక మేజర్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే దాన్ని సరిగ్గా చూసుకోకపోతే చాలా అనర్థాలకు కారణం అవుతది. అండ్ మనం దాన్ని చాలా మైనర్ ఇష్యూ అనుకుంటాం. బట్ అది చాలా మేజర్ ఇష్యూ అని తెలుసుకున్నాను నేను. సో, మీరు కూడా తెలుసుకోవాలి అంటే ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సో, సార్, బేసిక్‌గా హైజీనిక్‌గా మన పీనిస్‌ని హైజీనిక్‌గా ఉంచుకోవడం అనేది మేజర్ థింగ్. సో, చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు? దాన్ని ఎటు దారి తీయొచ్చు అలాంటి ఇన్ఫెక్షన్స్ అని? ఈ పెనైల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ గానీ, లేకుంటే టీచర్లు గానీ ఎవరైనా గనక చూసుకుంటే గనక ఆడవాళ్ళ యొక్క పీరియడ్స్ ఇష్యూ గురించి మాట్లాడతారు. అవును. మెనార్కే గురించి మాట్లాడతారు. అవును. ఎలాంటి శానిటరీ ప్యాడ్స్ వాడాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి జాగ్రత్తలని చెప్తుంటారు. బట్ అబ్బాయిలకు వచ్చేవరకి పెనిస్ యొక్క హెల్త్ గురించి ఏ టీచరు మాట్లాడడు, గవర్నమెంట్ మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. ఎందుకు అంటే అదొక లీస్ట్ బాదరింగ్ పార్ట్ అన్నట్టు. అంటే వాళ్ళు దాని గురించి పెద్ద అవగాహన చెయ్యరు. ఎందుకంటే క్లాసెస్‌లో గానీ ఎక్కడైనా గానీ అవును. ఎక్కడ చెప్పరు. కాబట్టి ఇక్కడ పెనైల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎలా అయితే సర్వైకల్ క్యాన్సర్స్ వస్తాయో, లేకుంటే గర్భకోశ వ్యాధులు గానీ, లేకుంటే గర్భసంచి క్యాన్సర్‌లు వస్తాయో, అలాగే పెనైల్ క్యాన్సర్స్ కూడా చాలా మందికి అటాక్ అయితుంటాయి. ఓకే. సో, రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే, సో, చాలా స్కూల్స్‌లో వీళ్ళు ఏమంటారు, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. కైండ్ ఆఫ్ పీరియడ్స్‌కి, వీటికి, వాటికి. సో, క్యాన్సర్స్‌కి. బట్ ఎప్పుడు నేను దీని గురించి వినలేదు. దాని నుంచి క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పేసి. సో, దానికి సొల్యూషన్స్ కానీ, క్యూర్స్ ఏముంటాయి సార్? యాక్చువల్‌గా ఏంది అంటే మామూలుగా ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ తీసుకుంటే గనక వాళ్ళు చిన్నప్పుడే సర్కంసిషన్ చేయించేస్తారు. అంటే అవును. సుంతి ఆపరేషన్ అంటారు కదా! దీన్నే మనం ఖత్నా అంటుంటాం అన్నట్టు. వాళ్ళు చూసుకుంటే కొంతమంది అప్పుడే పుట్టిన పిల్లలకి చేయిస్తుంటారు. కొన్నిసార్లు చూస్తుంటే గనుక వాళ్ళ రిలీజియన్ ప్రకారం చూసుకుంటే గనక 4-11 ఇయర్స్ మధ్యన చేస్తుంటారు. అవును. సుంతి ఆపరేషన్ అనేది వాళ్ళు ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేస్తూ ఉంటారు. మనము ఆడపిల్లకి చీరగట్టే ఫంక్షన్ ఎట్లనో వాళ్ళకక్కడ సుంతి ఆపరేషన్ అనేది, సుంతి అనేది వాళ్ళకి ఒక పెద్ద పండుగ లాంటిది. అవును. సో, వాళ్ళు ఎందుకు చేయించుకుంటారు అంటే మనం పాతకాలంలోకి గనక చూసుకుంటే గనక వాళ్ళు 5, 6 సార్లు నమాజ్ చేస్తుంటారు. సో, ఈ నమాజ్ అప్పుడు ఏంది వాళ్ళు మొత్తం అన్ని పార్ట్స్ క్లియర్‌గా ఉండాలి. క్లీన్‌గా ఉండాలి. ఓకే. క్లీన్‌గా ఉంటేనే నమాజ్ చేయాలనేది ఒక రూల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫేస్ గానీ, కాళ్ళు గానీ, చేతులు గానీ వాష్ చేసుకుంటారు. బట్ ఆ పార్ట్‌ని వాష్ చేసుకోవడానికి రాదు. అవును. ప్రతిసారి నమాజ్‌కి పోయినప్పుడల్లా వాష్ చేసుకోలేము. అందుకు వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తారు, ఆ ముందరున్న చర్మం తీసేస్తే గనక అది వాష్ చేసే అవసరం లేదు. అక్కడ ఎటువంటి డర్ట్ గానీ, లేకుంటే డెబ్రిస్ గానీ ఫార్మ్ కాదు కాబట్టి దాన్ని వాష్ చేసుకునే అవసరం లేదన్న ప్లాన్ తోటి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి అదొక ఆచారంలాగా స్టార్ట్ అయ్యింది. బట్ మన హిందువులో చూస్తే గనక మనం ఎటువంటివి అవును. ప్రాక్టీస్ చెయ్యం. బట్ ముస్లిమ్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. అదే ఒకవేళ జ్యూస్ కమ్యూనిటీ గనక తీసుకుంటే గనక వాళ్ళు 8థ్ డే రోజు చేస్తారు. వాళ్ళు ఓన్లీ 8థ్ డే నాడే వాళ్ళ సర్కంసిషన్ సర్జరీ చేయించుకుంటుంటారు. అట్లా ఒక్కొక్క రిలీజియన్‌లో ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. మన హిందూస్‌లో చూసుకుంటే గనక మనకు ప్రాబ్లమ్ ఉంటేనే చేస్తాం తప్ప ఇది రొటీన్ ప్రాసెస్ అనేది చెయ్యము. బట్ దానికి ఇది ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది నేను మీకు ఇవాళ చెప్తాను. సార్, యాక్చువల్లీ ఈ ఫోర్ స్కిన్ గురించి మాట్లాడుతున్నాను. ఈజ్ ఇట్ ఉండటం అనేది యూజ్‌ఫుల్లా? లేదు అంటే దానివల్ల బెనిఫిట్ ఏమైనా ఉందా? లేదు అంటే ఈజ్ ఇట్ ఓకే టు రిమూవ్ ఇట్ అంటారా? పుట్టిన ప్రతి పిల్లలకి మనము పుట్టుకతో చూస్తే గనక స్కిన్ తోటే పుడతారు ఎవరైనా గనక. అవును. పైన స్కిన్ అనేది ఉంటుంది. అవును. స్కిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒకే ఒక రీజన్ ఏంది అంటే ఎటువంటి ట్రామా అవ్వకుండా. ఎందుకంటే ఇప్పుడు పైన ఉన్న చర్మాన్ని మనము ఫోర్ స్కిన్ అని, ప్రెప్యూషల్ స్కిన్ అంటుంటాం మా అవును. భాషలో. అదే లోపల ఒకవేళ ఆ హెడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్లాండ్స్ అంటాం. సో, ఈ గ్లాండ్స్‌కి ప్రొటెక్షన్‌గా స్కిన్ అనేది డెవలప్ అయ్యింది. ఓకే. సో, ఈ స్కిన్ అనేది పుట్టుకతోటే వస్తుంది మనకి. సో, కొందరికి ఎక్కువ ఉంటది, కొందరికి తక్కువ ఉంటది. మనం ప్రాక్టీస్ చేసే కొద్దిగా ఇప్పుడు యూజువల్‌గా చూసుకుంటే గనక మన పాతకాలంలో గ్రాండ్ చిల్డ్రన్స్‌కున్నప్పుడు ఒకవేళ గ్రాండ్ మదర్స్ గనక చూసుకుంటే గనక వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్‌కి స్నానం చేయించేటప్పుడు వాళ్ళు ఒక టెక్నిక్ యూజ్ చేస్తారు. సో, మనం ఏందంటే వెనిక్ అని క్లీన్ చేయడము, పుట్టినప్పటి నుంచి వాళ్ళు వెనిక్ అనడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళకి ఏమైతదంటే మెల్లగా ఏజ్ పెరిగే కొద్ది కల్లా వెనిక్ అనుకోని క్లీన్ చేసుకోవాలనే అవగాహన ఉంటుంది పిల్లలకి. అండ్ రెండవది అట్లా వెనిక్ అనడం వలన ఆ ఏరియా క్లీన్‌గా ఉంటుంది. అండ్ ఫైమోసిస్ అనే ఇష్యూ రాకుండా ఉంటుంది. హుహు. సో, ఈ ఫైమోసిస్ అంటే ఏంటి? చర్మం వెనికి రాకపోతే టైట్‌గా అయిపోతే దాన్ని ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో, అట్లా గ్రాండ్ మదర్స్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న పేరెంట్స్ ఎవరు చేయట్లేదు. సో, ఇప్పుడున్న పేరెంట్స్‌కి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు. చర్మం వెనికి అనాలన్న అవగాహన లేదు. కాబట్టి యూజువల్‌గా ఏందంటే చిన్న పిల్లలకి ఒకవేళ 5 సంవత్సరాల వరకు చూసుకుంటే గనక చర్మం అనేది వెనక్కి పోదు. చాలా మందికి పోదు. మనం ప్రాక్టీస్ చేసే కొద్దికల్లా పోతుంది. దాన్ని ఫిజియోలాజికల్ ఫైమోసిస్ అంటాం. అట్లాంటి వాటికి సర్జరీ ఏం అవసరం ఉండదు. 5 ఏళ్ల వరకు ఛాన్స్ ఇస్తాం. వెనక్కి పోతది చేయండి పేరెంట్స్ కానీ. అట్లా 5 ఏళ్ల తర్వాత కూడా చర్మం పోలేదనుకోండి, అప్పుడు వాళ్ళకి సర్జరీ అనేది అవసరం పడుతుంది. సో, యూజువల్‌గా చూసుకుంటే చర్మం ఉండడం వల్ల లాభం ఏంటి అంటే ఎటువంటి దెబ్బలు తగలకుండా ఉండడమే తప్ప దానివల్ల అనర్థాలే చాలా ఉంటాయి చర్మం వల్ల. ఓకే.